ఈడేంది పొద్దు పొద్దున ఫోన్ చేస్తాడు. హలో హలో డాడీ, ఏంద్రా? రోడ్ కాడ దిగినా. ఎందుకు? అదేం డాడీ, పండగ కాలేజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చిర్రు? అగో పండగకి కాలేజీలో వండమంటావు మరి. పండు మడ్డగుడు దిక్కుమాల కాలేజీలు అంటే హాలిడేస్ ఇస్తారు ఏంద్రా? నీ అవ్వ నువ్వు నేను ఎటు పోవాలనే? సరే హాలిడేస్ ఎన్ని రోజులు ఇచ్చిర్రు? వారం రోజులు. సరే వారం తర్వాత పక్కా పోతా అని చెప్పి అప్పుడు వస్తా. అది కలవని పని. అయితే ఆన్నే వండు. నీ అవ్వని పోతా కందా. సరే సరే ఏడువా కత్తున్నా కానీ. తగలబెట్టండి సార్. హాయ్ మమ్మీ. ఏరా రోజు రోజుకి బక్కగా అయిపోతాను. ఏం చేయమంటావు మమ్మీ, చదువు మీద కాన్సన్ట్రేషన్ వల్ల తినడం మర్చిపోతున్నా. పండగ పూట జోకులు ఎందుకు కానీ పోయి ఫ్రెష్ అప్ అవ్వు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మమ్మీ అప్పాలు చేసినవానే? ఏ దెంగి తింటావా? నువ్వు ఆగు, ఊకే పూర్వం మీద పడతావు. నువ్వు పోయి స్నానం చేసి రాపో, నా పిండి పట్టించుకోద్దు. ఓకే మమ్మీ. మమ్మీ నేను రెడీ. అగో అక్కడ పిండి డబ్బా ఉంది, పోయి పట్టించుకురాపో. పోయినావా వచ్చినావా అన్నట్టే ఉండాలి. ఆ గుద్దాకిలతో తిరుక్కుంటూ లేట్ చేసినావు అనుకో, ఇంట్లోకి పిండి వస్తుంది కానీ పట్టించుకొచ్చిన నువ్వు రావు. నేను వాళ్ళతో దోస్తాను బంద్ చేసిన డాడీ. ఒక్కొక్కసారి గుద్దకు తగిలించుకున్న దరిద్రం గుండు తీపించుకున్న పోదంట. నాకు అర్థం కాలే డాడీ. క్షేమంగా వెళ్ళి లాభంతో తిరిగిరా బేటా. సరే పోయేస్తా మమ్మీ. అంకుల్ పిండి పట్టాలి. సరే బాబు, ఒక 20 నిమిషాలు టైం పడుతుంది, బయట కూర్చో. సరే కానీ పండగ మీ బిడ్డ వచ్చింది అంకుల్. పట్టిన పిండి గుద్దల కూర్చుతా, పాడుకోపోయి కూర్చోపో. అయ్యో నేనేమన్నా అంకుల్, అత్తే వచ్చిందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. దానికే పిండి గుచ్చుడు దాకా పోతున్నావు. గిట్ల అయితే కష్టం అంకుల్, నేను మళ్ళీ మీ గిర్నికి రాను. ఏం బాబు సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చిరా? లేదా నేనే దెంకొచ్చిన. నిన్ను చూస్తే అట్లనే ఉన్నావు కానీ. అవుతా మీ మనవరాలు ఏం చేస్తుంది? ఇంట్లో అప్పాలు చేస్తుంది. అయ్యో నాకు చెప్తే నేను వచ్చి సాయం చేసేటాను కదా తాత. ఏ మా చేస్తావు కానీ. అగో డాడీ నువ్వెప్పుడు వచ్చినావే? నువ్వు అప్పాలు వేస్తా అని చెప్పినప్పుడు. పోయి అందరి ఇళ్ళలో అప్పాలు వేసుకొని రాపో. మడ్డగుడు నేనెందుకు పోతా డాడీ? మరి ఇక్కడ కూర్చొని ఏం బిక్తాను ఇంటికి రాక? గిరినాకులే టైం పడుతుంది, కూర్చోపో అన్నాడు డాడీ. ఆడ పిండి పట్టి గంట అవుతుంది. నడు ఇంటికి నడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. రే పండగ పూట వంటవేంద్రా లేగు. థ్యాంక్స్ డాడీ, పండగని గుర్తు చేసినావు. సాలుగానే లేవు, లేచి ఆ గుమ్మాలకు మాడాకులు కట్టుకో. పొద్దు పొద్దుగా పని చెప్తావేంది డాడీ? హాలిడేస్ వారం రోజులు అన్న ఉండబుద్ధి అయితే లేదారా? మన పని మనం చేసుకోమా డాడీ? నేను చేస్తా, నువ్వు. హలో బాయ్, నమస్తే. చెప్పరా సూలిగా. ఏంద్రా పిర్రలు బలిచినాయా? అవును బలిచిని. జెండు బాంబు పెట్టుకో మరి. నువ్వు దా పెడదు. మడ్డగుడు సరే కానీ ఏంది మరి సంగతి? ఏం లేదు, తినుడు పండుడు. మరి తాగుడు? నేను ఈ సంవత్సరం తాగనని మాట ఇచ్చిన. ఎవరికి, నీ తమ్ముడుకా? సులిగా నాకు నేనే ఇచ్చుకున్నా. సరే తాగుడద్దు కానీ కైట్స్ ఎగరేద్దా. అగో ఇంగ్లీషు మీ అయ్యా సిటీ కాలేజ్ చేసిన మొత్తం సిటీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావుగా. మరి నీళ్ళకి ఊరుకొని అనుకున్నావా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మరి ఊరు కొంత పతంగులు ఎగరేసాడు ఎందుకు? అయ్యో సారీ, కైట్స్ ఎగరేసాడు ఎందుకు? నువ్వే నీ మొట్ట కట్టుకొని ఎగరేసుకో. అరే అలిగినావారా? సరే నువ్వు ఊరుకొని కాదు అంతా. సరే కానీ గాలిపటాలు ఎక్కడ పోదాం? అదే కొల్లాన్న షాప్ పెట్టిండిగా, అక్కడికే పోదాం. సరే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. ఇంగ్లీషు సులిగా కడియాయి. సనీ లియోని కైట్ షాప్. ఇయ్యూ అన్నా నమస్తేనే. నమస్తే తమ్ముడు, చెప్పండి. అన్నా పండన్నా. అయ్యో సారీ పతంగన్నా. ఎలాంటి పతంగ కావాలి తమ్ముడు? అరే అన్న షాప్ పేరేంటి? సనీ లియోని కైట్ షాప్. మరి పేరు అది పెట్టుకొని ఆ పతంగి తీసుకోపోతే సనీ లియోని ఫీల్ కదా అన్న. ఓకే ఓకే అర్థమైంది, సనీ లియోని కైట్ కావాలా? అరే నేను చెప్పినా కదా కొల్లన్న ఇంటెలిజెంట్ అని. అన్న నాకు కూడా ఒక పతంగి అన్న. నీకెలాంటి పతంగ కావాలి తమ్ముడు? నేను వానంత కామందుని కాదు కానీ నార్మల్ పతంగి అన్న. మడ్డగుడు చిన్నని శుద్ధపూస. ఇగో తమ్ముడు తీసుకో. అన్న ఎంతనా? నీది 100, వాంది 10. ఏంది మొడ్డలో పతంగి 100? తమ్ముడు నార్మల్ పతంగ అయితే 10 రూపాయలే, కానీ నువ్వు తీసుకున్నది స్పెషల్ ఎడిషన్, సో అందుకే ఎక్కువ. ఏరా వద్దా? చల్ సన్నీ బేబీ కోసం 100 1000 అయినా పెడతా. ఇగో అన్న తీసుకో. పామా పతంగులు ఎగరేద్దాం. మామ అన్నిటికన్నా మనదే హైట్లు ఉంది మామ. అవునరా. మరి సన్నీ బేబీ అంటే ఏమనుకుంటాను? ఏరా తమ్ముడు పతంగులు ఎగరెత్తలేరా? ఇవాళ రేపు చిన్న పొరగాళ్ళ పతంగులు ఎవరు ఎగరెత్తురన్నా? మీరు తప్పించి. అంటే మేమేందిరా? అది మీకే తెలియాలి. సరే అన్న నేను పోయేస్తా, మా పోర్రమ్మంది. పోరాగాళ్ళకి సంక్రాంతి అంటే ఏందో తెలియకుండా పోయింది మామ. అరే అరే అడు చూడు. ఏమైందిరా? ఓ జానిబురాయ్ ఎక్కడి నుంచి వచ్చిండ్రా? ఏంద్రా మీది కిందనే ఎగురుతుంది. మా వాడు చూడు ఆర్స్ పైన మొత్తం. ఎరా మీ ఓడితే పోతుంది కానీ నీది పోదారా పైకి? అరే నువ్వు నా గురించి మాట్లాడకరా. అరే అడు గాలిపోతాం తెగదెంగురా. సరే మామ.
అదేంది మామ రెండు కలిసి ఎగిరిపోయినాయి. ఎంతైనా రిలేషనే వేరు మామ. పోనీ. ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.